ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ప్రీవ్యూ వీడియో చూసారు కదా. సో ఇలాంటి హెచ్డిఆర్ క్వాలిటీ ఎఫెక్ట్ మీ వీడియోస్లో కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు జస్ట్ వన్ క్లిక్ ద్వారా. సో మనం ఇలాంటి ఎఫెక్ట్ని మీ వీడియోలో ఎలాంటి వీడియోలో అయినా సరే చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట, అప్లై చేసుకోవచ్చు. సో దీనికోసం మనం క్యాప్కట్ ఎడిటర్ యాప్ అయితే కావాలి. సో సింపుల్గా మనం ఇప్పుడు క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు ఇలాంటి హెచ్డిఆర్ ఎఫెక్ట్ని మీరు సింపుల్గా మీ వీడియోలో ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. సో చాలా ఈజీ, ఇక్కడ ఎక్కువగా మనం ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో చాలా సింపుల్గా మనం ఇలాంటి ఎఫెక్ట్ అయితే ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇక్కడ క్యాప్కట్ ఎడిటర్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏదైతే మీ వీడియో ఉంటుందో సో ఇక్కడ ఆ వీడియోని ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఇక్కడ నేను వీడియోని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాను. సో మనం వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ప్లే చేసి మన వీడియోని మనం సో ఈ విధంగా మనం వీడియోని అయితే చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ నా వీడియో చూడండి, ఇక్కడ నార్మల్గా అనేది ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు ఈ వీడియోని మనం ప్రీవ్యూలో చూసినట్టుగా మీరు హెచ్డిఆర్ క్వాలిటీ ఎఫెక్ట్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. సో చాలా సింపుల్ అనమాట. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ వీడియో యొక్క స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత మనకి కింద ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆప్షన్స్లో ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అనేవి వచ్చేస్తాయి మనకి ఇక్కడ. సో మనకి ఇక్కడ ట్రెండింగ్, ఓపెన్ అండ్ క్లోజింగ్ అని రకరకాల ఎఫెక్ట్స్ అయితే ఉంచేస్తాయి మనకి ఇక్కడ. సో ఇక్కడ లెన్స్ కానివ్వండి, సో తర్వాత ఇక్కడ నైట్లో కానివ్వండి. సో ఈ విధంగా మనకు చాలా ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ మనం సింపుల్గా ఇక్కడ లెన్స్ మీద క్లిక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ లెన్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ స్మార్ట్ షార్పెన్ అని ఫస్ట్ రోలో మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇక్కడ మనకు. సో ఇక్కడ ఫస్ట్లోనే స్మార్ట్ షార్పెన్ అని, సో దీని మీద అయితే మనం ట్యాప్ చేసుకోవాలి. సో దీని మీద ట్యాప్ చేసుకుంటే మనం ఇక్కడ సో ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ మనకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ కొంచెం నేను వాల్యూమ్ని తగ్గించుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ స్మార్ట్ షార్పెన్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని దీని ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇదే దాని మీద క్లిక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం. సో ఇక్కడ అడ్జస్ట్లో మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ షార్ప్నెస్ ఉంటుంది. సో దీన్ని వచ్చేసి మనం ఇక్కడ 90% వరకు చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ విధంగా 90% వరకు చేసుకోవాలి. అండ్ ఇక్కడ రేంజ్ ఉంటుంది. సో రేంజ్ వచ్చేసి మనం ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా. సో ఇది వచ్చేసి ఒక 60 ఈ విధంగా ఈ రేంజ్లో ఉంచేసుకోవచ్చు ఇక్కడ, లేదా ఇక్కడ 60 నుంచి ఇక్కడ సింపుల్గా 70 ఈ రేంజ్లో ఈ విధంగా ఈ రేంజ్లో మనం ఉంచేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది. సో ఫిల్టర్ని మనం కొంచెం ఇక్కడ ఈ విధంగా కొంచెం తగ్గించుకోవాలి, లైట్గా ఒక 50% చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. అండ్ ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ బ్లర్ని కూడా కొంచెం ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక 50 రేంజ్ వరకు. ఓకే, ఇక్కడ బ్లర్ని ఇక్కడ ఒక 50% వరకు చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను చేసినట్టుగానే మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీ వీడియోకి తగ్గట్టుగా కొంచెం వీటిని ఈ డిఫరెన్స్ని కొంచెం తక్కువ చేసుకోవచ్చు లేదా ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ వీడియోస్కి ఇది డిఫరెంట్గా ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది కాబట్టి కొంచెం మీరు అటు ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. సో ఏ రేంజ్లో మీకు అడ్జస్ట్మెంట్, షార్ప్నెస్, ఫిల్టర్నెస్ ఎగ్జాక్ట్గా ఎంత ఎక్కువ చేస్తే మనకు మన వీడియో క్వాలిటీ బాగా వస్తుందో ఆ విధంగా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు క్లిక్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా మన ఇక్కడ ఈ విధంగా అయితే మన వీడియో ఉంటుంది. సో ఇప్పుడు ఎఫెక్ట్ని అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు హెచ్డిఆర్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట సింపుల్గా. తర్వాత ఇక్కడ సింపుల్గా ఎఫెక్ట్ని ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డ్రాగ్ చేసుకొని మీకు సో ఎఫెక్ట్ అనేది మీకు ఎంతవరకు కావాలో అంతవరకు సింపుల్గా మీరు వీడియోలో ఈ విధంగా తీసుకురావచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా చాలా సింపుల్గా. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ విధంగా చాలా సింపుల్గా ఈ ఎఫెక్ట్ని అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ టాప్లో మనకు ఈ ఎఫెక్ట్ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు.